ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. గ్లోబల్ ఎనర్జీ లీడర్ సమ్మిట్ 2025ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి ఒడిషా. ప్రధానమంత్రి కార్యాలయం పేరు మార్పు. ఢిల్లీలోని సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త ప్రధానమంత్రి కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సేవాతీర్థ్‌గా పేరు పెట్టారు. దీనిని గతంలో ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్ అని పిలిచేవారు. ఇక ప్రస్తుతం సౌత్ బ్లాక్‌లో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయాన్ని కొత్త ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్ 1కు తరలించనున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సౌత్ బ్లాక్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయం తరలించడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం. ఇక సేవాతీర్థి యొక్క థీమ్ వచ్చేసి సిటిజన్ ఫస్ట్, డ్యూటీ ఓరియెంటెడ్ గవర్నెన్స్. ఇక ఈ సేవాతీర్థిలో 3 బ్లాకులు ఉంటాయి. ప్రధానమంత్రి కార్యాలయం సేవాతీర్థ్ 1 బ్లాక్‌లో ఉండగా, క్యాబినెట్ సెక్రటేరియట్ సేవాతీర్థ్ 2 బ్లాక్‌లో ఉంది. అలాగే జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం సేవాతీర్థ్ బ్లాక్ 3లో ఉంది. ఇక ఇటీవల పేరు మార్చిన ప్రభుత్వ స్థలాల గురించి చూసినట్లయితే ప్రధానమంత్రి కార్యాలయం లేదా ఎగ్జిక్యూటివ్ కాన్క్లేవ్‌ను సేవాతీర్థ్‌గా మార్చారు. ఇక రాజ్ భవన్ పేరును లోక్ భవన్‌గా మార్చారు. అలాగే రాజ్‌పథ్‌ను కర్తవ్య పథ్‌గా మార్చారు. ఇక రేస్ కోర్స్ రోడ్‌ను లోక్ కళ్యాణ్ మార్గ్‌గా మార్చారు. అలాగే కేంద్ర సచివాలయాన్ని కర్తవ్య భవన్‌గా మార్చారు. సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025. సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పొగాకు, సిగరెట్లు, పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై అధిక ఎక్సైజ్ ట్యాక్స్ విధించేందుకు సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025కు లోక్సభ మరియు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అయితే జీఎస్టీ ఏర్పాటు చేసినప్పుడు పరిహారపు ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు. ఈ ట్యాక్స్ గడువు మార్చి 31, 2026న ముగుస్తుంది. ఈ గడువు తీరిన తర్వాత పొగాకు, సిగరెట్లపై సెస్ పోతుంది. అప్పుడు వీటి రేట్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అలా జరగకూడదని ఈ సవరణ బిల్లు ద్వారా సెస్ ప్లేస్‌లో పర్మనెంట్‌గా ఎక్సైజ్ డ్యూటీని పెంచారు. ఇక జీఎస్టీ పరిహార సెస్ ముగిసిన తర్వాత నుంచి చట్టం అమలయ్యేలా ఈ బిల్లును ప్రతిపాదించారు. ఈ ఉత్పత్తులపై ప్రస్తుతం 28% జీఎస్టీతో పాటు వేరువేరు రేట్లతో సెస్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ పోయి కొత్త ఎక్సైజ్ డ్యూటీ రానుంది. ఒకసారి ఈ బిల్లులోని అంశాలు చూస్తే త్వరలో రా పొగాకుపై 60% నుంచి 70% ఎక్సైజ్ డ్యూటీ పడనుంది. అలాగే పొడవును బట్టి 1000 సిగరెట్ స్టిక్లకు 5,000 నుంచి 11,000 వరకు ఎక్సైజ్ ట్యాక్స్ పడనుంది. దీంతో పాటు నికోటిన్ ఉత్పత్తులపై 100% ఎక్సైజ్ ట్యాక్స్ విధించనున్నారు. పొగాకు, పాన్ మసాలా వంటి డీమెరిట్ వస్తువులపై అధిక ట్యాక్స్ కొనసాగుతుంది. అలాగే సిగరెట్లు, సిగార్లు, హుక్కాలు, పొగాకు మరియు జర్దాలపై కూడా ఈ ఎక్సైజ్ ట్యాక్స్‌ను విధించబోతున్నారు. 5 తమిళనాడు ఉత్పత్తులకు జీఐ ట్యాగ్. తమిళనాడుకు చెందిన ఒరాయూర్ కాటన్ చీర, కవింద పడినట్టు సక్కరై, నమక్కల్ మక్కల్ పతిరంగల్, తూయమల్లి బియ్యం, అలాగే అంబసముద్రం చెప్పు నమన్ అనే ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ లభించింది. దీంతో జీఐ ట్యాగ్ ఉన్న తమిళనాడు ఉత్పత్తుల సంఖ్య 74కు చేరింది. ఇక వీటి వివరాలు చూస్తే మొదటిది ఒరాయూర్ కాటన్ చీర.
వరయూర్ అనేది ఊరి పేరు. ఇది తిరుచిరాపల్లి జిల్లాలో ఉంది. వరయూర్ చోళ రాజవంశానికి పురాతన రాజధానిగా ఉండేది. ఇక వరయూర్ కాటన్ చీరను ప్రత్యేకంగా నేస్తారు. చీర యొక్క బోర్డర్‌ను మరియు బాడీని విడివిడిగా నేస్తారు. ఆ తర్వాత రెండింటిని కలుపుతారు. ఇక రెండవది కవింద పడినట్టు సక్కరై. దీనిని సహజమైన చక్కెర అంటారు. దీనిలో ఎటువంటి రసాయనాలు లేకుండా సాంప్రదాయక చూర్ణం మరియు మరిగే పద్ధతులను ఉపయోగిస్తారు. ఇక మూడవది నమక్కల్ మక్కల్ పతిరంగల్. ఇది ఒక సోప్ స్టోన్ వంట సామాను. ఈ వంట సామాన్లను సోప్ స్టోన్ ఉపయోగించి చేతితో చెక్కుతారు. ఇక నాలుగవది తుయమల్లి బియ్యం. ఈ బియ్యాన్ని తమిళనాడు మొత్తం పండిస్తారు. కానీ కావేరీ డెల్టా ప్రాంతంలోని పంట సాగుకు జిఐ ట్యాగ్ లభించింది. తుయమల్లి అనగా స్వచ్ఛమైన మల్లె అని అర్థం. ఈ బియ్యం మల్లె మొగ్గ వలె స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటాయి. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. ఇక ఐదవది అంబసముద్రం చప్పు నమన్. ఇవి పిల్లలు ఆడుకునే చెక్క బొమ్మలు. ఇక ఇండియాలో అత్యధిక జిఐ ట్యాగులు కలిగిన రాష్ట్రాల వివరాలు చూస్తే 75 ఉత్పత్తులతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, 74 ఉత్పత్తులతో తమిళనాడు రెండవ స్థానంలో నిలిచింది. ఇక 48 ఉత్పత్తులతో కర్ణాటక మూడవ స్థానంలో నిలవగా, 35 ఉత్పత్తులతో కేరళ నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక 34 ఉత్పత్తులతో మహారాష్ట్ర ఐదవ స్థానంలో నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నియామకం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉషా జానకీరామన్ నియమితులయ్యారు. 2025 డిసెంబర్ 1 నుంచి ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. ఉషా జానకీరామన్ గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ రెగ్యులేషన్‌లో చీఫ్ జనరల్ మేనేజర్‌కు ఇన్ఛార్జిగా పనిచేశారు. ఉషా జానకీరామన్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని రెగ్యులేషన్, ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆపరేషన్స్, కరెన్సీ నిర్వహణ మొదలైన రంగాలలో పనిచేశారు. ఉషా జానకీరామన్‌కు పర్యవేక్షణ విభాగం పోర్ట్‌ఫోలియో ఇచ్చారు. ఇక ఆమెకు బ్యాంకింగ్ నియంత్రణ, బ్యాంకింగ్ పర్యవేక్షణ, ప్రజా రుణ నిర్వహణ మరియు కరెన్సీ నిర్వహణలో అపారమైన అనుభవం కలిగి ఉంది. ఎక్సర్సైజ్ ఎకోవెరెన్ 2025 ప్రారంభం. ఇండియా మరియు మాల్దీవ్స్ దేశాల మధ్య ఎక్సర్సైజ్ ఎకోవెరెన్ 14వ ఎడిషన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ప్రారంభమైంది. ఇక్కడ ఎకోవెరెన్ అనగా స్నేహితులు అని అర్థం. ఈ ఎక్సర్సైజ్‌ను డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 15 వరకు కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించనున్నారు. ఈ ఎక్సర్సైజ్‌లో ఇండియా తరపున ఇండియన్ ఆర్మీ పాల్గొనగా, మాల్దీవ్స్ తరపున మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ పాల్గొన్నది. ఇక ఇండియన్ ఆర్మీలోని గర్హ్వాల్ రైఫిల్ బెటాలియన్‌కు చెందిన 45 మంది సైనికులు ఈ ఎక్సర్సైజ్‌లో పాల్గొన్నారు. ఇక రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడం ఈ ఎక్సర్సైజ్ యొక్క లక్ష్యం. అలాగే ఉగ్రవాద నిరోధక చర్యలు మరియు తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలపై ఈ ఎక్సర్సైజ్ దృష్టి పెడుతుంది. ఇక ఈ ఎక్సర్సైజ్ అడవి, సెమీ అర్బన్ మరియు తీర ప్రాంతాల భూభాగాలపై కూడా దృష్టి పెడుతుంది. ఇక ఎక్సర్సైజ్ ఎకోవెరెన్‌ను 2009 సంవత్సరంలో ప్రారంభించారు. అలాగే ఈ ఎక్సర్సైజ్‌ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఇండియా నైబర్హుడ్ ఫస్ట్ నినాదంలో భాగంగా
ఈ ఎక్సర్సైజ్‌ను ప్రారంభించారు. 18వ గ్లోబల్ ఫోరం సెషన్ పన్ను ప్రయోజనాల కోసం పారదర్శకత మరియు సమాచార మార్పిడిపై ఢిల్లీలో 18వ గ్లోబల్ ఫోరం సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ నిర్వహించింది. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5 మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సభ్య దేశాల ప్రతినిధులు, అభివృద్ధి భాగస్వాములు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమం యొక్క థీమ్ వచ్చేసి పన్ను పారదర్శకత, అంతర్జాతీయ సహకారం ద్వారా ఉమ్మడి దృక్పథాన్ని అందించడం. ఇక పన్ను ఎగువేతను నిరోధించడానికి మరియు ఆర్థిక పారదర్శకతను బలోపేతం చేయడానికి ఈ గ్లోబల్ ఫోరం సెషన్ ఉపయోగపడుతుంది. ఇక ఇండియా 2009 సంవత్సరం నుంచి గ్లోబల్ ఫోరంలో సభ్య దేశంగా ఉంది. గ్లోబల్ ఫోరం యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో ఉంది. ఈ గ్లోబల్ ఫోరంలో 172కు పైగా సభ్య దేశాలు ఉన్నాయి. యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఇండియా మరోసారి ఎన్నికైంది. 2025, 2029 సంవత్సర కాలానికి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఇండియా మరోసారి ఎన్నికైంది. 43వ జనరల్ కాన్ఫరెన్స్ సెషన్‌లో ఈ ఎన్నికలను నిర్వహించారు. యునెస్కో భారత శాశ్వత ప్రతినిధి బృందం అధికారికంగా ఈ ప్రకటనను చేసింది. ఇక ఈ బోర్డులో మొత్తం 58 సభ్య దేశాలు ఉన్నాయి. అలాగే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలను నిర్వహిస్తారు. ఇక యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమావేశం అవుతుంది. ఇక యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు యొక్క విధులు చూస్తే ఈ బోర్డ్ జనరల్ కాన్ఫరెన్స్ నిర్ణయాల యొక్క అమలును పర్యవేక్షిస్తుంది. అలాగే బడ్జెట్‌ను సిద్ధం చేస్తుంది. దీంతో పాటు ప్లానింగ్ మరియు పాలసీ రూపకల్పన ప్రక్రియను మార్గనిర్దేశం చేస్తుంది. ఇక యునెస్కో నిర్ణయాలు కార్యరూపం దాల్చేలా చేయడం యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు యొక్క బాధ్యత. ఇక ఇండియా ఈ హోదాలో విద్య, సంస్కృతి, సైన్స్, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ రంగాలపై దృష్టి సారిస్తుంది. ఇండియాలో మొదటి విక్టోరియా యూనివర్సిటీ. ఇండియాలో ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభం కానుంది. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో 2026 మొదటి అర్ధభాగంలో ఈ క్యాంపస్ అందుబాటులోకి రానుంది. ఈ క్యాంపస్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అందించనుంది. ఈ యూనివర్సిటీ 2020 జాతీయ విద్యా విధానంలో భాగంగా పనిచేస్తుంది. ఇక ఇండియాలో ప్రారంభించిన తొలి విదేశీ యూనివర్సిటీగా డీకెన్ యూనివర్సిటీ నిలిచింది. ఈ యూనివర్సిటీని 2024 సంవత్సరం జులైలో గుజరాత్‌లో గిఫ్ట్ సిటీలో ప్రారంభించారు. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి ఇండియాలో తొలి ప్రైవేట్ నావిగేషన్ సెంటర్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ. కేరళ, బి. కర్ణాటక, సి. తెలంగాణ, డి. ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేరళ. జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. డిసెంబర్ 1, బి. డిసెంబర్ 2, సి. డిసెంబర్ 3, డి. డిసెంబర్ 4.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డిసెంబర్ 2. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఇన్స్‌పెక్షన్ అండ్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు? ఏ. తేజ్‌బీర్ సింగ్, బి. విక్రాంత్ సేన్, సి. వికాస్ గుప్తా, డి. వి. నారాయణన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తేజ్‌బీర్ సింగ్. 8వ పౌలోస్ మార్ గ్రెగోరియన్ అవార్డ్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? ఏ. లక్ష్మీ పండిట్, బి. శ్రీనివాస శర్మ, సి. రేఖా గుప్తా, డి. టెస్సీ థామస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి టెస్సీ థామస్. ఇండియాలో తొలి కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏ. నికోబార్ దీవులు, బి. లక్షద్వీప్, సి. అండమాన్, డి. డామన్ డయ్యు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండమాన్. పవనర్ ఆశ్రమం ఎవరికి సంబంధించినది? ఏ. వినోబా భావే, బి. బాబా ఆమ్టే, సి. స్వామి సహజానంద సరస్వతి, డి. అంబేద్కర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వినోబా భావే. కుష్ఠరోగుల చికిత్స కోసం గొప్ప సామాజిక సంస్కర్త మరియు కార్యకర్త అయిన ఆచార్య వినోబా భావే పవనర్ ఆశ్రమాన్ని స్థాపించారు. 1908 సంవత్సరంలో లండన్ ముస్లిం లీగ్‌ను ఎవరు స్థాపించారు? ఏ. ఆగా ఖాన్, బి. సయ్యద్ అమీర్ అలీ, సి. మహ్మద్ అలీ జిన్నా, డి. లియాఖత్ అలీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సయ్యద్ అమీర్ అలీ. సయ్యద్ అమీర్ అలీ భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ న్యాయవాది. లండన్‌లో ప్రముఖ ముస్లిం నాయకుడిగా కూడా ఎదిగాడు. ఇక 1908 సంవత్సరంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ నుంచి స్వతంత్రంగా ఉన్న లండన్ ముస్లిం లీగ్‌ను స్థాపించారు. ది స్పిరిట్ ఆఫ్ ఇస్లాం అనే పుస్తకాన్ని కూడా సయ్యద్ అలీ రచించాడు. బాక్సార్ యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరి నాయకత్వంలో గెలిచింది? ఏ. రాబర్ట్ క్లైవ్, బి. మేజర్ హెక్టర్ మన్రో, సి. వారెన్ హేస్టింగ్స్, డి. లార్డ్ మింటో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మేజర్ హెక్టర్ మన్రో. మేజర్ హెక్టర్ మన్రో నాయకత్వంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ నవాబ్ మీర్ కాసిం, అవధ్ నవాబ్ గాజా ఉద్ దౌలా మరియు మొఘల్ చక్రవర్తి రెండవ ఆలం షాల ఉమ్మడి కూటమి నుంచి బక్సర్ యుద్ధంలో విజయం సాధించాడు. 1872 నుంచి 1876 మధ్య కాలంలో జరిగిన పబ్నా ఉద్యమం ఎక్కడ జరిగింది? ఏ. బీహార్, బి. బెంగాల్, సి. గుజరాత్, డి. ఒరిస్సా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బెంగాల్. పబ్నా ఉద్యమం అనేది ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని పబ్నా ప్రాంతంలో భూస్వాముల అన్యాయమైన అద్దెలు, అణచివేతలకు వ్యతిరేకంగా రైతులు ప్రారంభించిన ఒక ప్రధాన వ్యవసాయ ఉద్యమం. ఇది ఇషాన్ చంద్ర రాయ్ నాయకత్వంలో జరిగింది. మద్రాసులో జరిగిన ఆత్మగౌరవ ఉద్యమంలో
ఈ కింది నాయకులలో ఎవరు పాల్గొన్నారు? ఏ. ఈవి రామస్వామి, బి. పి. త్యాగరాజు చెట్టి, సి. బిఆర్ అంబేద్కర్, డి. పైవన్నీ. ఆన్సర్ చేస్తే ఆప్షన్ ఏ ఈవి రామస్వామి. వెనుకబడిన కులాలకు సమాన మానవ హక్కులు ఉన్న సమాజాన్ని సృష్టించడానికి, అలాగే వారు ఆత్మగౌరవం కలిగి ఉండేలా ప్రోత్సహించడానికి ఆత్మగౌరవ ఉద్యమం ప్రారంభించారు. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇండియాలో మొట్టమొదటి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ ఏది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.